ప్రీ పోల్ సర్వే అండ్ ఎగ్జిట్ పోల్స్. సో యాక్చువల్గా వీటి శాంటిటీ ఎంత అనే ఒక డిస్కషన్ కూడా జరుగుతుంది. అయితే ప్రీ పోల్ సర్వేలనేమో అన్ని సర్వేలు ఏవైతే ఉన్నాయో మరి ఆ షాంపిల్స్ బేస్ ఏంటో మొత్తానికి తెలియదు కానీ సో బీఆర్ఎస్కే ఎడ్జ్ ఉందా అన్నారు. ఇక ఇమ్మీడియట్లీ నిన్న పోలింగ్ జరిగిన తర్వాత వచ్చిన ఎగ్జిట్ పోల్స్లో చూసినాం కదా కాంగ్రెస్ పార్టీ అనేసి ఇచ్చారు. అయితే దేనికి అని కొందరిని అడిగినప్పుడు చెప్పడం ఏంటంటే వాళ్ళు పోల్ మేనేజ్మెంట్ బాగా చేశారు అన్నారు. ఏంటి పోల్ మేనేజ్మెంటు అంటే మేము ఆ పథకాలు అద్భుతంగా వీళ్ళకి అందించాము, అందుకే వాళ్ళు వచ్చి ఓటు వేయండి అంటే అద్భుతంగా వేశారన్న పోల్ మేనేజ్మెంట్. అంటే అద్భుతంగా ప్రతి ఒక్కరికి 2,500 రూపాయలు ఇచ్చినాము, లేకపోతే చీరలు ఇచ్చినాము, 1,00,000కి పైగా చీరలు ఇచ్చినాము, లేకపోతే మిక్సీలు ఇచ్చినాము. సో పోలింగ్ సమయంలో కూడా డబ్బులు వంచాము, చీరలు వంచాము, వాళ్ళని ప్రలోభ పెట్టాము, లేదంటే భయపెట్టాము, బెదిరించాము, బ్రతిమిలాడాము, లేదంటే దొంగ నోట్లు వేయించుకున్నాము. ఇదా పోల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి రీజన్ ఏంటి అనేది ఆలోచిస్తే అసలు పోల్ మేనేజ్మెంట్కి మీనింగ్ ఏందనేది ఇప్పుడు వెతుక్కోవాల్సి వచ్చిన పరిస్థితి ఏమో. అయితే కాకపోతే ఏంది నిన్న పోల్ మేనేజ్మెంట్ బాగా జరిగిందని సంబరపడుతున్న కాంగ్రెస్ వాళ్ళకి మళ్ళీ షాకింగ్ వార్తలు వస్తున్నాయట. అంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్టే వాళ్ళకు షాకింగ్ వార్తను చెప్పిందట. సో 50-50 ఛాన్స్ చాలా టఫ్ ఫైట్ ఉందనేసి. ఈ నేపథ్యంలో అరే మనం దొంగ ఓట్లు వేయించినాం కదా, దొంగ ఓట్లనే మనల్ని పైకి తీసుకురాలేవా, మనం నెగ్గించలేవా అనేసి ఎంతసేపు వీళ్ళు నమ్ముకున్న నమ్మకం ఏంటంటే ఇప్పటికీ కాస్త కాలర్లు ఎగరేస్తున్న నేపథ్యం దేనికి అంటే కేవలం వాళ్ళు నమ్ముకున్న దొంగ ఓట్లే. ఆఖరికి మ్యాక్సిమం అరికట్టడానికి చాలా ప్రయత్నం చేసింది, కొంత అరికట్టింది బీఆర్ఎస్. కానీ బాగానే శతవిధాలు ఎదుర్కొన్నారు. కాకపోతే ఎంత ఎదుర్కొన్నా కూడా మరి అధికార పార్టీ కదా, అస్త్రశస్త్రాలన్నీ ఉపయోగిస్తారు కదా, అధికార బలం వాళ్ళకే ఉంటుంది కదా. చచ్చినట్టుగా ఏమవుతుంది, అంతా మా చేతుల్లోనే ఉంది కాబట్టి మాకు ఆ గెలుపు శక్తి ఎక్కువగా ఉంటుంది, మేము గెలుస్తాము. ఎందుకు అనంటే ఇదంతా ఒక ఎత్తు. మళ్ళీ ఈ చీరలు వంచుడు ఎందుకంటే ఈ మహిళల పైన మేం పంచిన చీరల ఎఫెక్ట్ చాలా ఉందనేసి వాళ్ళు బహిరంగంగా మాట్లాడుతున్నారు. మేము ఒక్కొక్కరికి 1,500 రూపాయల చీర ఇచ్చినాము, కావాలంటే మీరు ఆ చీర మీద ఉన్న స్టిక్కర్ చూసుకోండి అని చెప్తారట. మేము ఎక్కడి నుంచో తెప్పించినాము, ఒక్కో చీర ధర 1,500, మేము ఒక్కొక్కరికి 2 చీరలు ఇచ్చినాము, దాంతోపాటుగా మళ్ళీ మిక్సీ ఇస్తే దాంతోపాటుగా 2,500 కావాల్సిన చోటు ఇంకెక్కువ కూడా ఇచ్చినాము, దాంతోపాటుగా మళ్ళీ మేము ఓట్లు కూడా వేయించుకున్నాం కదా, దొంగ నోట్లు ఎందుకు గెలవము అనేసి వాళ్ళలో ఉన్న ఒక కాన్ఫిడెంట్ వాళ్ళకి వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు. అయితే నిన్న కొన్ని చిన్న చితక సంస్థలు సర్వే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినాయి. సరే వాళ్ళు ఇండివిజువల్ కొన్ని ఉన్నాయి అనుకోండి, కొన్ని ఇది సరే నేను ఎవరిని కూడా తక్కువ అంచనా వేసలేను. మళ్ళీ ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి. అంటే గతంలో ఇచ్చిన మరి ఈ కేకే సర్వే ఏంటో మరి ఆయనది కూడా మళ్ళీ ఆయన ఏదో ఎగ్జిట్ పోల్ ఇచ్చిండు 49% అండి. సరే వాళ్ళకిచ్చిరా వీళ్ళకిచ్చిరా అనేది పక్కన పెడితే ఇందులో ఆ ప్రీ పోల్ సర్వేలకి ఉదయం నుంచి సాయంత్రం వరకు నిజంగానే వాళ్ళు ఎన్నెన్ని శాంపిల్స్ తీసుకున్నారు, కేవలం వీళ్ళ పోల్ మేనేజ్మెంట్ మీదనే డిపెండ్ అయ్యి మరి ఆ సర్వే రిజల్ట్స్ ఇచ్చిరా తెలియదు. కానీ అవి ఎంతవరకు ఎంత శాంటిటీ ఉందని చెప్పలేము. కానీ మళ్ళీ ఒక భయం, ఒక పరేషానికి వచ్చారు. అరే మనం ఇంతమందిని పెట్టినాం కదా, మొత్తము మంది మార్బల్ అన్నంత ఈడనే దింపినాము, మ్యాక్సిమం అంతా మేనేజ్ చేసినాము, అంత అరాచకం చేసినాము, అంత అనైతికంగా కూడా చేసినప్పటికి కూడా ఇంకా మనం ఎందుకు పరేషాన్ పడుతున్నాం అని అంటే మళ్ళీ కొన్ని సర్వే సంస్థలు తెరపైకి వచ్చి నవ్వొస్తుంది కదా. కేవలం ఈ సర్వే సంస్థలని నమ్ముకున్న విధానం చూస్తే ఏ పార్టీ అయినా కావచ్చు, అది బీఆర్ఎస్ఆ బీజేపీ కాంగ్రెసా ఏదైనా కావచ్చు, కానీ ఇవాళ వాళ్ళ అభివృద్ధిని మర్చిపోయి అంటే ఖచ్చితంగా అరే మేము ఇది చేసినాము, ఎందుకు వేయరు మాకు ఓట్లు, అరే మేము ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినాము, మేము తులం బంగారం ఇచ్చినామని చెప్పుకునే ధైర్యమా, లేకపోతే ఏమి ఇచ్చిరని వీళ్ళు చెప్పుకునే ఫ్రీ బస్ నేను చెప్పి మాకే నోరు పోయింది అనుకుంటాం. ఆ ఫ్రీ బస్సు ఏది ఉచిత కరెంటు, ఏమాత్రం ఉచిత కరెంటు ఇక్కడ వచ్చిందనేది 200 యూనిట్ల ఉచిత కరెంటు తెలుసు. గ్యాస్ విషయంలో ఎంతమందికి సబ్సిడీ వస్తుందో తెలుసు. వీళ్ళు చెప్పుకునేది ఒకటి. ఇంకా దాని తర్వాత వచ్చేది ఏమనంటే రేషన్ కార్డ్స్ తోటి అయిపోతుందా, అదొక ఆన్ గోయింగ్ ప్రాజెక్టే.
రేషన్ కార్డు అనేది అది నిరంతర ప్రక్రియ, ఎవరికి నిజంగా అర్హులైతే వాళ్ళకి ఆ నిరంతర ప్రక్రియ జరుగుతుంటుంది. ఇక వీళ్ళు చెప్పుకునే విషయం ఏంటిదో సన్న బియ్యము, కానీ ఇందులోనే చాలా లొసుగులు ఉన్నాయి, కానీ చెయ్యనివి. సో నిజంగానే సంక్షేమ పథకాలే వీళ్ళకు ఓటర్ వచ్చిండా? ఇవాళ నిజంగా వాళ్ళకు కూడా భయం ఉంది. ఎందుకు భయము, ఎందుకు పరిశానలో ఉన్నారు అంటే, మనం ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏమీ లేవు కదా, కేవలం వీళ్ళు నమ్ముకుంది సంక్షేమ పథకాలని అయితే వాళ్ళకి నిజంగా పరిశాన ఉంటుంది. ఏం సంక్షేమ పథకాలు ఇవ్వలేదు, సో ఆ ఓట్లు ఎట్లాగూ పడవు. పోనీ 2 ఏళ్లలో ఏమైనా అభివృద్ధి చేసిరా, అభివృద్ధిని చూసి ఏమన్నా ఓటేస్తారంటే, ఈ 2 ఏళ్ళ అభివృద్ధి ఏమీ లేదనే రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పటి వైఎస్ఆర్ పీరియడ్లో ఉన్న 10 ఏళ్ల కాలాన్ని మీరు రెఫరెండంగా తీసుకోండి అని చెప్పిండు, ఇప్పుడు కంపేర్ చేసుకోండి అనేసి. ఈ 2 ఏళ్ల అభివృద్ధి శూన్యం. సరే, ఆ 10 ఏళ్లలో కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు తెలంగాణ ప్రజలను తెలవకపోదు. వీళ్ళు చెప్పిన ఈ క్రైటీరియాస్ ఏవి కూడా వీళ్ళకు ఓటు తెచ్చిపెట్టే పరిస్థితి లేదు. ఏం చేయాలి అప్పుడు? మరే నమ్ముకున్నది ఏముంది? పోల్ మేనేజ్మెంట్ అనాలా, లేకపోతే దొంగ ఓట్ల పోల్ మేనేజ్మెంట్ అనాలా? ఇదే చర్చ నడుస్తుంది అంతా కూడా. ఎందుకంటే నిన్న బాజాప్తా రెడ్ హ్యాండెడ్గా వాళ్ళు ఏ రకంగా ఓట్లు వేపిస్తారు అనే విషయాన్ని స్పష్టంగా అడ్డంగా దొరికిండ్రు. వాళ్ళకున్న ఇప్పుడు ఎందుకంటే మేము ఆల్మోస్ట్ 20,000 ఓట్లు మేము ఎక్సెస్ వేయించుకున్నాం, దొంగోట్లు. ఈ 20,000 దొంగోట్లే మమ్మల్ని గట్టెక్కిస్తాయి అనేది వీళ్ళు చాలా గట్టిగా చెప్తున్న మాట. ఎందుకంటే నిన్న జరిగిన ఆ టైప్ ఆఫ్ పోల్ మేనేజ్మెంటే అందరికీ కనిపిస్తుంది. నిన్న ఒక అరాచకం అంతా జరిగింది కదా, ఎక్కడ చూసినా కూడా పోలింగ్ జరుగుతుంటే ఆ కోడ్ని వాయిలేట్ చేసేసి నిన్న మంత్రులు తిరగడం కావచ్చు, ఎంపీలు అక్కడ సంచరించడం కావచ్చు, జరుగుతున్నప్పుడు కూడా చీరలు వంచడం కావచ్చు, ఇళ్ళకి వెళ్ళి పైసలు ఇచ్చుడు కావచ్చు. దాని తర్వాత పోలింగ్ బూత్లల్లా, ఎందుకంటే అక్కడికే వచ్చిన ఆ ఓటు ఎవరు వేసేసారని చెప్తూనే ఉన్నారు కదా, ఇవన్నీ కూడా ఇంపాక్ట్ చూపించింది. ఓహో, ఇదంతా కూడా కాంగ్రెస్కే పాజిటివ్గా ఉన్నట్టుంది, ఎందుకంటే వీళ్ళదంతా సైలెంట్గా నడుస్తుంది. వాళ్ళు నమ్ముకుంది కూడా బీఆర్ఎస్ ఏం నమ్ముకుంది? సైలెంట్ ఓటింగ్ నేను నమ్ముకుంది. కానీ ఇక్కడ వీళ్ళు నమ్ముకున్నది ఏంది? అరాచకాన్ని నమ్ముకున్నారు. కాబట్టి ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యే వ్యవహారం కనిపిస్తుంది. అంటే ఇలా బయట అపియరెన్స్ కనిపించింది. ఓహో, ఇంత జరిగింది కదా, నిజంగానే వీళ్ళు ఒక సైడు పోలింగ్ జరుగుతుంటే ఇంకొక సైడు చీరలు వంచుతున్నారు, ఇంకొక సైడు పైసలు వంచుతున్నారు, ఇంకొక సైడు అరాచకం చేస్తున్నారు, ఇంకొక సైడు మహిళా అభ్యర్థి పైన దాడులు చేయడం కావచ్చు, పోలింగ్ బూత్లో ఏజెంట్ల మీద దాడి చేయడం కావచ్చు, పోలీసులు వాళ్ళకే చూసి చూడనట్టుగా వాళ్ళకి వీళ్ళనేమో టైట్ చేయడము బీఆర్ఎస్లు. ఇవంతా అపియరెన్స్ అంతా ఏమవుతుందంటే వాళ్ళకి ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు. నిజంగానే అదే ప్లస్ అవుతే ఇంకా వేస్ట్. ఇక రాహుల్ గాంధీ ఏదైతే ఇప్పుడు ఒక ఉద్యమంలాగా ఓట్ చోరీ గురించి మాట్లాడుతున్నాడో, దొంగ ఓట్ల గురించి మాట్లాడుతున్నాడో, దొంగ ఓటర్ల గురించి మాట్లాడుతున్నాడో, దానికి వీళ్ళు గుండెకి తూట్లు పొడిచినట్టే అని చెప్పాలి. సో ఇప్పుడు కొన్ని మరి నిన్న రాని ఎగ్జిట్ పోల్స్ ఏమో కొన్ని ఇప్పుడు బయటకు వస్తున్నట్టున్నాయి. మరి దేనికి వస్తున్నాయి అనేది మనం దాని గురించి, ఎందుకంటే ఇవ్వాల్సిన వాళ్ళు మరి నిన్ననే ఇవ్వాలి. మళ్ళీ ఇప్పుడు ఈ కేకే సర్వే ఏదో వచ్చింది, వాళ్ళు 49%, ఇంకేవో 4-5 సర్వేలు బయటికి రాబోతున్నాయట. అసలు ఈ ఎగ్జిట్ పోల్స్ సర్వేల గోలేంది, ఈ ప్రీ పోల్స్ సర్వేల గోలేంది, నిజంగా వాస్తవానికి ఎంత దగ్గర ఉండబోతున్నాయి అనేది వెరీ సూన్ కదా, పెద్దగా మనకేమో తేలడానికి ఎక్కువ సమయం లేదు. కాకపోతే ఒకటి మాత్రం చెప్పగలుగుతాం, నిజంగానే ఈరోజు అంటే సైలెంట్ ఓటింగ్ నెగ్గబోతుందా, లేదంటే అరాచకమే నెగ్గబోతుందా అనే దానికి మాత్రం ఒక విషమ పరీక్ష అనే చెప్పాలి. వీళ్ళు కూడా ఇప్పుడు ఏంటంటే మొత్తం ఇప్పుడు వస్తున్న కొన్ని పోల్స్ చూసుకొని వీళ్ళు కూడా పరిశానలు అవుతారు. ఎందుకంటే ప్రీ పోల్ సర్వేలు అన్నీ కూడా బీఆర్ఎస్కి పాజిటివ్గా ఉండడం, ఏదో ఒక్కటో ఏమో చేయించుకోకపోతే బాగుండదు అనేసి చేసి సోషల్ మీడియాలో తిప్పుకున్నారు. ఇప్పుడు ఈ ఏవైతే ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో తిప్పుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ కొన్ని ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి కదా. అంటే మొన్న ఎగ్జిట్ పోల్స్ కూడా కొన్ని వాళ్ళే చెప్పి చేయించుకున్నారు అనే డిస్కషన్ జరుగుతుంది, అందులో వాస్తవం ఎంతో మనకు తెలియదు. కానీ ఇప్పుడు మళ్ళీ కొన్ని ఎగ్జిట్ పోల్స్ రావడంతో అంటే అంచనాలు తారుమారుగా కనిపిస్తున్నాయి. అంటే ఒక డిఫెన్స్లో పడ్డారు ఎవరైతే ఈ ఎలక్షన్ ఓటింగ్ ప్రక్రియను చూస్తున్నారో, ఓట్లు వేసిన వాళ్ళు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, దీన్ని బాగా డీప్గా ఎవరైతే అబ్జర్వ్ చేసినా వాళ్ళందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఏం జరగబోతుంది అనేసి.